నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విభజనవాదాన్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ, కల్వకుంట్ల ఫ్యామిలీ. ఇప్పుడు దేశంలో కూడా అదే ఫార్ములాని అప్లై చేసి దేశంలో కూడా రాజకీయ లబ్ధి కోసం ఏవో ప్లాన్ చేస్తోంది అని చెప్పేసి ఇప్పుడు ఒక వార్త, ఒక కథనం వినిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. కల్వకుంట్ల ఫ్యామిలీ విభజనవాదంతోనే తెలంగాణ రాష్ట్రంలో అధికారంకి వచ్చింది అని చెప్పేసి అని అందరూ భావిస్తున్నారు. ఇప్పుడు అదే వాదాన్ని దేశానికి కూడా అప్లికబుల్ చేసి అక్కడ కూడా రాజకీయ లబ్ధి పొందడానికి ఏదో ప్లాన్ చేస్తోంది కల్వకుంట్ల ఫ్యామిలీ అంటారు. ఇంతకీ ఏంటా ప్లాను? ఏ లబ్ధి పొందడం కోసం దేశంలో విభజన కోసం ప్రయత్నిస్తోంది కల్వకుంట్ల ఫ్యామిలీ? ఇప్పుడు ఒకటేంటంటే సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అనేటువంటి ఒక చిన్న ఒక అభిప్రాయ భేదం ఉంది. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అనేటువంటి ఒక చిన్న క్లాష్ ఉంది భారతదేశంలో. దాన్ని ఫ్లేరప్ చేయడానికి కల్వకుంట్ల ఫ్యామిలీ ప్రయత్నం చేస్తుంది. దాన్ని ఫ్లేరప్ చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా లబ్ధి పొందారో అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి లబ్ధిని పొందాలి అనేటువంటి ప్రయత్నం ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీ చేస్తుంది అని చెప్పి అనడానికి తాజాగా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలే ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. భారతదేశం అంతా ఒకటి ఐక్యంగా ఉండాలి అని చెప్పి చెప్తూ ఉంటే, జాతీయ వాదాన్ని వినిపిస్తూ ఉంటే, బీజేపీ అందరూ కలిసి ఉండాలని చెప్తూ ఉంటే, కేటీఆర్ మాత్రం సౌత్ ఇండియా, నార్త్ ఇండియా విభజన గీతను మరింత పెద్ద చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, రాబోయేటువంటి రోజుల్లో డీలిమిటేషన్ రాబోతుంది, 2029 డీలిమిటేషన్ కాబోతుంది. ఈ డీలిమిటేషన్లో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఒక కుట్రపూరితంగా ఈ అన్యాయం చేయబోతున్నారు అనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ని కేటీఆర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. దాన్ని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, గతంలో ఫ్యామిలీ ప్లానింగ్కి సంబంధించినటువంటి ఒక నినాదాన్ని తీసుకున్నారు భారతదేశ వ్యాప్తంగా కూడా. ఆ ఫ్యామిలీ ప్లానింగ్కి సంబంధించి ఒకరు చాలు ఇద్దరు వద్దు అనేటువంటి ఒక స్లోగన్ వినిపించి దక్షిణ భారతదేశం వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ద్వారా దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి ప్రజలు ఫ్యామిలీ ప్లానింగ్ని అమలు చేశారు. ఫ్యామిలీ ప్లానింగ్ని అమలు చేయడం ద్వారా దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి జనాభా సంఖ్య తగ్గిపోయింది. అదే ఉత్తర భారతదేశానికి వెళ్తే, ఉత్తర భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ని పాటించలేదు. అందుకే అక్కడ జనాభా పెద్ద సంఖ్యలో పెరిగింది. దక్షిణ భారతదేశ జనాభా కన్నా ఉత్తర భారతదేశ జనాభా అనూహ్యంగా పెరగడానికి కారణం ఏంటంటే, ఫ్యామిలీ ప్లానింగ్ని కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు దక్షిణ భారతదేశం పాటించడం, ఉత్తర భారతదేశం పాటించకపోవడం అనేటువంటి ఒక లాజిక్ని తీస్తూ ఈ జనాభా నిష్పత్తిని బేస్ చేసుకొని 2029లో డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది, లోక్సభ స్థానాలు. అప్పుడు లోక్సభ స్థానాలు ఉత్తర భారతదేశంలో ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది, దక్షిణ భారతదేశంలో తక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. ఫలితంగా శాశ్వతంగా ఢిల్లీ పీఠం అనేది ఉత్తర భారతదేశం చేతిలోనే ఉంటుంది అనేటువంటి ఒక లాజిక్ తీస్తూ దక్షిణ ఉత్తర భారతదేశాల మధ్య ఒక చిచ్చు లేపేటువంటి ప్రయత్నం చేశారు. దానికి ఒక బీజం వేసేటువంటి ప్రయత్నం చేశారు. సరిగ్గా మనం ఒక 20 సంవత్సరాల క్రితంకి వెళ్తే, దాదాపు 2001లో ఇలాంటి బీజాన్ని తెలుగు ప్రజల మధ్య ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ వేసింది. ప్రత్యేక తెలంగాణ కావాలి, ప్రత్యేక రాష్ట్రం కావాలి, మా స్వయం పాలన కావాలి అనేటువంటి నినాదంతో, నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి నినాదంతో కేసీఆర్ ఫ్యామిలీ ప్రత్యేకవాదాన్ని లేపారు. ప్రత్యేకవాదాన్ని లేపి చివరికి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత నీళ్లు నిధులు నియామకాలు, స్వయం పాలన అనేది ఏ విధంగా చేశారు 2014 నుంచి 2023 వరకు అనేది అందరూ చూశారు. చూసిన తర్వాత పబ్లిక్ ఏమనుకున్నారంటే, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు పరిపాలన కంటే కేసీఆర్ పరిపాలన అత్యంత దారుణంగా ఉంది, నిరంకుశంగా ఉంది, ఒక నిజాం లాగా పరిపాలిస్తున్నాడు, ఈయన ఒక డిక్టేటర్షిప్ చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు తెలంగాణ ఉద్యమకారుల నుంచి ఎదుర్కొన్నాడు కేసీఆర్. అప్పుడేమని చెప్పారు, పాలకులు, ఆంధ్ర పాలకులు, ఆంధ్ర జనం, ఆంధ్ర వాళ్ళు వచ్చి దోసుకున్నారు, దోపిడీ చేశారు అని చెప్పి ఒక అన్రెస్ట్ని క్రియేట్ చేసి సమాజంలో, తెలుగు సమాజంలో అన్రెస్ట్ని క్రియేట్ చేసి రాష్ట్రాన్ని విడగొట్టే ప్రయత్నం చేశారు. ఏ ఉద్దేశంతో అయితే రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో
ఆ ఉద్దేశానికి భిన్నంగా పరిపాలన సాగించాడు కేసీఆర్. అందుకే కేసీఆర్ని ఓడించారు. తెలంగాణ సమాజం ఓడించింది. ఆ రోజు నువ్వు ఏదైతే చెప్పావో ఆంధ్ర పాలకులు దోచుకున్నారని, అంతకన్నా మిన్నగా ఆంధ్ర పాలకులు కేసీఆర్ అన్నట్టు 60 సంవత్సరాల్లో దోచుకున్నటువంటి సంపదను మిన్నగా 10 సంవత్సరాల్లో కేసీఆర్ దోచుకున్నాడని చెప్పి ఉద్యమకారులే ఆయన మీద ఆరోపిస్తున్నారు కదా. ఎక్కడో అమెరికాలో ఉద్యోగం చేసుకునేటువంటి కేటీఆర్ అలాగే కవిత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి చివరి క్షణాల్లో వాళ్ళు వచ్చి ఎంటర్ అయ్యి అధికారంలోకి వచ్చి ఇవాళ వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. సో కాబట్టి వాళ్ళు విభజనవాదంతో రాజకీయాలు నడపాలనుకున్నారు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఆంధ్ర అనేటువంటి పదాన్ని చెప్పి 2014లో అధికారంలో రాగలిగారు, 2018లో కూడా అధికారంలో రాగలిగారు. 2 సార్లు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అవడం కారణం ఆంధ్ర అనేటువంటి ఒక బూచిని చూపించి విభజన, ఒక తెలుగు ప్రజల మధ్య ఒక విభజన అనేటువంటి ఒక ఈర్ష్య ద్వేషాలను పెంచి 2 సార్లు అధికారంలో రాగలిగారు అనేది ఎవరికైనా అర్థమవుతుంది. తెలంగాణ సమాజం అర్థం చేసుకుంది. అందుకే 3వ సారి ఆ ప్రయోగం చేసినప్పటికీ కూడా తిరస్కరించి ఆయన ఇంటికి పంపించారు. ఇప్పుడు మళ్ళా లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలని దక్షిణ ఉత్తర భారతదేశం మధ్య వ్యత్యాసాన్ని, అలాంటి చిచ్చుని లేపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో తెలుగు ఉమ్మడి రాష్ట్రాన్ని చీల్చడానికి, ఉమ్మడి రాష్ట్రాన్ని విడగొట్టడానికి ప్రాంతీయ విద్వేషాలను లేపినటువంటి కల్వకుంట్ల ఫ్యామిలీ ఇప్పుడు భారతదేశంలోనే విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. ఎన్నికల మార్గదర్శకాల నిబంధనలు ఏం చెప్తున్నాయి? మత విద్వేషాలు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టకూడదు, కుల విద్వేషాలు రెచ్చగొట్టకూడదు మీ ప్రచారంలో అని చెప్పి చెప్తోంది. మరి కేటీఆర్ ఏం చేశారు? మాజీ మంత్రి కేటీఆర్ తాజాగా చేసినటువంటి కామెంట్లు ఏంటి? ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం మధ్య వ్యత్యాసం ఉంది, అంటే దక్షిణ భారతదేశం సపరేటు, ఉత్తర భారతదేశం సపరేటు అని చెప్పేటువంటి విభజనవాదం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో కేసీఆర్ కూడా ఒక మాట అన్నారు, మళ్ళీ నాకు అధికారం ఇచ్చినట్టయితే 3వ సారి ఈ పాటికి భారతదేశం సగానికి నేను అగ్గి రాజేసేవాడిని అని చెప్పి అన్నాడు. అంటే ఇదే అగ్గి, ఆయన రాజేయాలనుకున్న అగ్గి ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం మధ్య చిచ్చు రేపేటువంటి ప్రయత్నం ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ చేయడానికి ఆల్రెడీ ప్లాన్ చేశారు అనేది ఈ కేటీఆర్ ఇప్పుడు తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. దానికి అనుసంధానంగా కేసీఆర్ గతంలో ఇటీవల కాలంలో 1 నెల క్రితం చేసినటువంటి కామెంట్ అదే. 3వ సారి నన్ను తెలంగాణ సమాజం తిరస్కరించింది, 3వ సారి కనుక నన్ను గెలిపించినట్టయితే భారతదేశ వ్యాప్తంగా నేను సగం భారతదేశానికి ఇప్పుడు అగ్గి రాజేసి ఉండేవాడిని అని చెప్పి అన్నాడు. అంటే విద్వేషాలతోటి, ప్రాంతీయ విభేదాలతోటి, విభజనవాదంతో రాజకీయాలు ఎన్ని రోజులు నడపాలనుకుంటున్నారు? ఇప్పుడు కూడా ఓడిపోయిన తర్వాత కూడా తెలంగాణ సమాజం చేత్కరించుకున్న తర్వాత, తిరస్కరించిన తర్వాత ఇంకా కూడా వాళ్ళ ఆలోచనలో మార్పు రావట్లేదు అని అంటే ఇప్పుడు ఆ రాజకీయ పార్టీ ఉండాలా, లేదంటే ఆ రాజకీయ పార్టీని వైండప్ చేయాలా అనేటువంటి ఆలోచన బీజేపీ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది. వాళ్ళు చేసేటువంటి విభజనవాదాన్ని డీలిమిటేషన్లో ఎంపీ స్థానాలు పెరుగుతాయి డీలిమిటేషన్లో అని చెప్పి చెబుతున్నటువంటి కేటీఆర్ మరి రాష్ట్రం విడిపోకుండా ఉమ్మడిగా ఉంటే కనుక ఇవాళ 42 ఎంపీ స్థానాలు ఉండేవి కదా తెలుగు రాష్ట్రానికి. తెలుగు రాష్ట్రాన్ని 2గా విడగొట్టి 17 ఎంపీ స్థానాలు తెలంగాణకి, 25 ఎంపీ స్థానాలు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేలాగా చేసి తెలుగు రాష్ట్రాలని బలహీనపరచడానికి ఢిల్లీలో ఉండేటువంటి పెద్దలు కుట్ర పడితే ఆ కుట్రలో భాగస్వాములు కల్వకుంట్ల ఫ్యామిలీ అయ్యారని చెప్పేసి ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి కదా, తెలుసు కదా. మరి ఎప్పుడో 29లో జరిగేటువంటి డీలిమిటేషన్ గురించి ఇప్పుడు మాట్లాడుతూ ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అని చెప్పి ఒక విభేదాన్ని, ఒక అగాధాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అంటే ఈ లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలి అంటే విభజనవాదంతో నువ్వు ఎన్ని రోజులు లబ్ధి పొందాలనుకుంటున్నావు? ఇదే బీజేపీ కనుక సీరియస్గా తీసుకుంటే ఆయన మీద అసలు యాక్చువల్గా కేసు పెట్టచ్చు. విభజనవాదాన్ని లేపుతున్నాను, దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం మధ్య విభజన అనేటువంటి ఒక గీతను పెద్దది చేస్తున్నందుకు ఆయన మీద అసలు మామూలుగా అయితే బీజేపీ వాళ్ళు అంత సీరియస్గా తీసుకున్నట్లేదు. బట్ నరేంద్ర మోడీ దృష్టికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే అవకాశాలు లేకపోలేదు.